హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదా ముచ్చట్లు వ్లాగ్. ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ ని క్లిక్ చేస్తే నా ఫర్దర్ వీడియోస్ అనేవి మిస్ అవ్వకుండా ఉంటారు. మీ లైక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. తప్పకుండా లైక్ అయితే చేయండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకో పార్సల్ అయితే వచ్చిందనమాట. ఈసారి మనుషులే తీసుకొచ్చారనమాట. పార్సల్ ఏం రాలేదు, మొత్తం వచ్చింది. సో ఏమేమి తీసుకొచ్చిందో చూద్దాము. ఆల్రెడీ నేను ఇందాక ఎగ్జైట్మెంట్ లో పీకేసాను అనమాట. ఇంక ఇప్పుడు చూసేద్దాం ఏమేమి తెచ్చిందో. మొత్తం ఇదిగోండి, ఈ డబ్బా అయితే చూస్తున్నారు కదా, ఇదంతా సలిబిండి. చూడండి, ప్రెగ్నెంట్ లేడీస్ కి సలిబిండి పెడతారు కదా, అదనమాట. ఇప్పుడు సలిబిండి అయితే తీసుకొచ్చింది. ఇంకా తర్వాత ఇదేంటో చూసేద్దాం. మనకి పార్సల్స్ అంటే ఎగ్జైట్మెంట్ ఎక్కువ కదా, అందుకనమాట. ఫస్ట్ పేపర్ అయితే పెట్టుకొచ్చారు. ఫస్ట్ వచ్చేసి ఉండట్లేదు, ఓకేనా. ఇదిగోండి కందిపప్పు అనమాట. నేను చెప్పాను కదా లాస్ట్ టైం, కందిపప్పు నాకు సరిగ్గా ఉండట్లేదు, ఇక్కడ బాగా ఉడకట్లేదు అని చెప్పి. అందుకని 1 కేజీ ప్యాకెట్ కందిపప్పు అయితే తీసుకొచ్చింది. నేను మా హస్బెండ్ కాబట్టి మాకు సరిపోతుంది. ఇదిగోండి, ఇది ఇంకొక ఐటమ్ అయితే తీసుకొచ్చారు. ఇదేందో ఓపెన్ చేసి చూద్దాం మనం కూడా. కారాస్ అండి, భలే ఉంది. స్మెల్ అయితే భలే ఉన్నాయి. చూడండి, కరా కరా అంటుంది. తింటుంటే కూడా చాలా బాగుంది. సంక్రాంతి ఇంత తొందరగా వచ్చేస్తుందండి. డిసెంబర్లో ఒక సంక్రాంతి, మళ్ళీ ఇప్పుడు ఒక సంక్రాంతి. ఇవి ఇంకోటి ఏంటో చూద్దాము. ఇవి కూడా అన్ని తినే బండారాలే అనమాట. వచ్చేసి కజ్జికాయలు. మా సైడ్ కజ్జికాయలు అంటారు, మీ సైడ్ ఏమంటారో నాకు కామెంట్ సెక్షన్ లో తప్పకుండా కామెంట్ చేయండి. ఇదిగోండి కజ్జికాయలు, ఇవన్నీ కజ్జికాయలు అనమాట. ఆ తర్వాత ఇంకొక పెద్ద ప్యాకెట్ అయితే వచ్చిందండి. ఇది ఎందుకు కూడా చూసేద్దాము మనము. ప్రెగ్నెన్సీలో ఉంటే ఇలాంటి తిండి బండారాలు ఉంటాయండి. అది జనరల్గా అయితే మనం తినము, పెట్టరు. ఇప్పుడు పెడతారా ఇంకా 3-4 కేజీస్ అయితే పెరిగిపోతాము. అందుకే ప్రెగ్నెన్సీలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చూసారు కదా, మిఠాయి చాలా చాలా బాగుంది. నా ఫేవరెట్ అండి మిఠాయి, చాలా బాగుంటుంది. ఇంకా ఉన్నాయండి, ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఏంటంటే కూడా చూసేద్దాము. చూసారు కదా, ఇది ఇంకొక ఐటమ్. మొత్తము నాకు తెలిసి ఏమిటో ఆయిల్ కూడా ఉంది, చూద్దాం ఏంటో. ఏదన్నా రావాలా. చూసారు కదా, నెయ్యి అరిసెలు అనమాట. లాస్ట్ టైం కొంచెం పెద్ద సైజులో ఉన్నాయి కదా, చూడండి. దీంట్లో నువ్వులు వేయలేదు. చాలా మందికి ఉంది కదా డౌట్, నువ్వులు తినకూడదు అని చెప్పి. అట్లా ఏమి ఉండదు, తినొచ్చు. చూడండి, స్మెల్ ఎంత బాగుందో. ఎట్లయినా పల్లెటూరులో నెయ్యి స్మెల్ కదా, చాలా బాగుంది. చూడండి ఎంత మెత్తగా, చాలా చాలా బాగున్నాయి. ఇదిగోండి, ఇవన్నీ నెయ్యి అరిసెలు. ఇంకో ప్యాకెట్ ఎన్ని ఉంది, అది కూడా. ఇదిగోండి, ఇది ఓపెన్ చేద్దాం. వచ్చేసి చెక్కలు కర 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 అంటున్నాయి. చూసారు కదా, కరివేపాకు అవన్నీ వేస్తారు. దీంట్లో పప్పులు వేస్తారండి. అన్ని చాలా మంచిది ప్రెగ్నెన్సీలో తింటే కూడా మనకి. చూడండి, కరివేపాకు అవన్నీ వేస్తారు. చాలా చాలా యమ్మీగా ఉంటాయి అన్నమాట. ఇంకో ఒకటి ఉందండి, ఒకటి ఉందన్నమాట. ఇవి ఇంకో రకం చెక్కలు. చూడండి, ఇవి ఇంకో రకం చెక్కలు మనకి. చూసారు కదా, అవి ఒక రకం, ఇవి ఒక రకం. ప్రెగ్నెన్సీలో హెల్దీగా ఉండడం కోసం ఈ చెక్కలు అనమాట. ఇవి వచ్చి ఎవరైనా తినొచ్చు, దానికోసం ఇట్లా 2 రకాలుగా చేసుకొచ్చారనమాట. మీకు ఆల్రెడీ చూసారు కదా, సలిబిండి ఇవన్నీ కూడా ఖాళీ అయిపోయింది. ఇవన్నీ తీసుకొచ్చారనమాట. మొత్తం వస్తానమాట. ఆ తర్వాత ఇగోండి ఫ్రూట్స్ కూడా మనకు వచ్చేసి యాపిళ్ళు, దానిమ్మలు అన్నీ అనమాట తీసుకొచ్చారు. ఇంక ఇవన్నీ కూడా నేను సర్దుకోవాలండి. మంచిగా సర్దుకొని అవన్నీ పెట్టేసుకోవాలి. సంక్రాంతి అంటే ఎంత ముందే వచ్చింది చూడండి, మాకు 15 days ముందే వచ్చింది. చూసారు కదా, ఓవరాల్గా ఇవన్నీ ఐటమ్స్ అయితే తీసుకొచ్చింది. మిఠాయి అయితే చాలా చాలా బాగా చేస్తుందండి. లాస్ట్ ఇయర్ కూడా నేను మిఠాయి వీడియో పెట్టున్నాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి, చాలా బాగుంటుంది. అండ్ మా ఆయన కూడా వర్క్ చేసుకుంటూ అరిసెను బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఎందుకంటే ఆ స్వచ్ఛమైన నెయ్యి, ఆ స్మెల్కే మనకు బాగా తినాలనిపిస్తుంది అనమాట. ఇంకా మా ఆయన వర్క్ చేసుకున్నాడు కదా, అందరు చూస్తే బాగోదు అంటున్నాడు అనమాట. ఇది ఈరోజు వ్లాగ్. మీకు ఎలా అనిపించిందో కామెంట్. వీడియో ఎప్పుడు రిలీజ్ అవుతుందో నాకు తెలీదు. నేను ఎప్పుడు ఎడిట్ చేసి అప్పుడు రిలీజ్ చేస్తాను అనమాట. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంతవరకు బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.